హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సున్నుండలండి. స్వీట్ షాప్ కన్నా కూడా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉండే సున్నుండలు అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీరైతే చూసేయండి. 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నానండి చిన్న టీ గ్లాస్తో. 1 గ్లాస్ అయితే పట్టుపప్పు తీసుకున్నానండి. ఎందుకంటే పట్టుపప్పులో జిగురు ఉంటుందండి. అచ్చంగా మినపగుళ్ళల్లో అయితే జిగురు చాలా తక్కువగా ఉంటుంది. అదే ఊర్లో అయితే చక్కగా మినుములను వేయించుకొని ఒక డబ్బాలో పోసుకొని మరుసటి రోజు కల్లా తిరగల్లో తిప్పితే పొట్టు మొత్తం ఊడిపోద్దండి. మరి ఇప్పుడైతే అలా కుదరదు కదా సిటీలో. అందుకని చెప్పి నేను 2 గ్లాసులు మినపగుళ్ళు 1 గ్లాస్ పట్టుపప్పు అయితే తీసుకున్నానమాట. వీటిని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ రావాలి. 2 అయితే కలిపి వేయించేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వాటిలో నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులోనే 4 ఇలాచీలు కూడా వేసాను. 3 టీ గ్లాసులు మరి మినపగుళ్ళు తీసుకున్నాను కదండి. గ్లాసున్నర పంచదార అయితే తీసుకున్నాను అదే గ్లాస్తో. మొత్తాన్ని కూడా గ్రైండర్లో మిక్స్ చేసేసాను. అవునండి, చక్కగా కూడా బరక లేకుండా అలా అని బాగా మెత్తగా కాకుండా చూడండి ఈ క్వాంటిటీతో అయితే తీసుకోవాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇదిగోండి నెయ్యి, సరిపడా నెయ్యి వేసుకొని నెయ్యినైతే వేడి చేసుకున్నాను. వేడి చేసుకున్న నేతిలో ఈ మిక్సీ పట్టిన పిండి మొత్తాన్ని అయితే పోసేసుకున్నాను అన్నమాట. నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి, చాలా తక్కువ నెయ్యే పడుతుంది. అయితే గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనం అయితే ఉండలు చుట్టేసుకోవాలి. అప్పుడు తక్కువ నెయ్యే పడుతుంది. ఇదిగోండి నేనైతే మొత్తం ఇలా కలిపేసేసాను. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలైతే నేను చుట్టేసుకున్నాను. మరి చాలా టేస్టీగా స్వీట్ షాప్లో కన్నా రుచిగా ఉండేలాగా మనం మన కళ్ళ ముందు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా, సింపుల్గా. మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరైతే చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగోండి సున్నుండలైతే ఈ సైజు ఉండలైతే నేను చుట్టేసుకున్నాను. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయిందండి. చూడండి మొత్తానికి నేను 3 గ్లాసులతో దాదాపు నాకు 15 వరకు అయ్యాయండి. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి.